హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే ధూప్ స్టిక్స్ నేనైతే ఏ విధంగా చేశానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట, అన్నీ మన ఇంట్లో దొరికే వాటితోనే చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వస్తుంది కదా పొగ, చాలా మంచిది. ఇందులో వాడినవన్నీ చాలా మంచివి అనమాట. ఏమేం వాడి చేశానో అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇవి ఇంట్లో చేయడం వల్ల షేప్ అయితే స్టిక్స్ లాగా లేకపోవచ్చు, కానీ చాలా బాగున్నాయి అన్నమాట. పొగ అయితే చాలా బాగా వస్తుంది. మనం బయట కొనుక్కునేది ఒక్కొక్కటి ఈ 7 రూపీస్ 8 రూపీస్ పడుతుంది అనమాట. ఇలా చేసుకుంటే ఇంట్లోనే చాలా బాగుంటుంది కదా. మన చేతితో మనం ధూప్ స్టిక్స్ కూడా చేసుకొని దేవుడికి పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే చేశాను అనమాట. ఏ విధంగా చేశానో వీడియోలో అయితే చూసేద్దాం. నేనైతే పూజ చేసినప్పుడు ప్రతిసారి గోదావరి కాలువలో కలుపుతాం అన్నమాట పువ్వుల్ని. ఈసారి వెళ్ళడం అవ్వలేదు, అందువల్ల అయితే పువ్వులన్నీ ఉండిపోయాయి. అవి అయితే ఫస్ట్ నేను ఎండబెట్టుకున్నాను అనమాట. పువ్వులన్నీ విడదీసేసి ఎండబెట్టుకొని అందులోని పంచగవ్య దీపాలు ఉన్నాయి నా దగ్గర, ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా. అవైతే కలిపేసి మిక్సీ చేశాను అనమాట. ఫస్ట్ పువ్వులన్నీ ఎండబెట్టేసి అవి పంచగవ్య దీపాలు మిక్సీ చేశాను. తర్వాత అయితే పచ్చకర్పూరం వేశాను. తర్వాత అయితే కర్పూరం బిళ్ళలు వేశాను అనమాట. ఇవి వేయడం వల్ల ఈజీగా అంటుకుంటుంది కదా, ధూప్ స్టిక్ అనేది బాగా అంటుకుంటుంది అనమాట. పచ్చకర్పూరం వేయడం వల్ల మంచి వాసన వస్తుందని అయితే వేశాను. తర్వాత అయితే ఫస్ట్ అన్నీ వేస్తూ మొత్తం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే మొత్తం స్ప్రెడ్ అవ్వాలి కదా ప్రతిదీని. మనం చిన్న చిన్నదే కదా యాడ్ చేసాము. తర్వాత అయితే జవ్వాది వేశాను, ఇది కూడా మంచి స్మెల్ రావడానికి. ఇందులోని పంచగవ్య దీపాలు అనేవి స్కిప్ చేయొచ్చు. ఇంకా వేపాకు కూడా ఎండబెట్టుకొని వేసుకున్నాం అనుకోండి, ఇంట్లోని దోమలు అలాంటివి అవి లేకుండా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న పురుగుల్లాగా వస్తూ ఉంటాయి కదా, అవైతే లేకుండా ఉంటాయి. వేపాకు వేసుకున్నా చాలా మంచిది కదా, హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఆ పొగ పీలిస్తే. అందువల్ల అయితే వేపాకు కూడా వేయచ్చు. నేనైతే నువ్వుల నూనె వేసి కలిపాను అనమాట. ఆవు నెయ్యి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. నువ్వుల నూనె నుంచి వచ్చిన పొగ అనేది చాలా మంచిదన్నమాట హెల్త్కి. అందుకే నువ్వుల నూనెతోని దీపం పెట్టమని అంటారు మ్యాక్సిమం. అది మన గురించే, మన ఆరోగ్యం గురించే. ఏం చెప్పినా పూర్వకాలంలో ఏం చెప్పినా అది మన ఆరోగ్యం కోసమే. ఫస్ట్ అయితే నువ్వుల నూనె అయితే యాడ్ చేశాను. నాకు ఏదైనా ఇలాగ ఇంట్లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలన్నా, నేను చేసింది వాడాలన్నా చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఈ కంగారులో నేను అసలైన ఇంగ్రీడియంట్ సాంబ్రాన్ వేయడం మర్చిపోయాను అనమాట. ఇవన్నీ చేసేసాను. ఫస్ట్ షేప్స్ ఏ విధంగా చేయాలి అని ఆలోచించుకుంటూ అన్నీ చేసాను అనమాట. తర్వాత సాంబ్రాన్ వేయలేదని గుర్తొచ్చింది. మేమైతే ఇది అరుణాచలం నుండి తెచ్చుకున్న సాంబ్రాన్ అనమాట. చాలా ఎక్కువగా ఉందన్నమాట. 50 రూపీస్కి దగ్గర దగ్గర 1/2 కేజీ సాంబ్రాన్ దగ్గర ఇచ్చారనమాట. అదైతే అలాగే ఉండిపోయింది. నేనైతే కప్స్ యూజ్ చేస్తాను, ఇదైతే ఎక్కువగా యూజ్ అవ్వట్లేదు. ఇది కూడా ఉండిపోయింది కదా అనేసి అయితే ఈ స్టిక్స్ అయితే చేయడం స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత అయితే ఈ సాంబ్రాన్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పొడిగా అయిపోయిందనమాట. తర్వాత కొంచెం నువ్వుల నూనె కూడా యాడ్ చేశాను. అప్పుడు మనకి కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. ఇందులో వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు. వాటర్ యాడ్ చేస్తే అసలు అంటుకోదనమాట స్టిక్. ఆవు నెయ్యి కానీ ఉంటే ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వేసుకుంటే మంచిది, వెలుగుతుంది, చాలాసేపు ఉంటుంది కూడా. నీళ్ళు యాడ్ చేస్తే మాత్రం వెలగదనమాట. ఇలా అయితే సాంబ్రాన్ అంతా యాడ్ చేసిన తర్వాత అయితే ఇంకొంచెం నువ్వుల నూనె అయితే యాడ్ చేశాను. నాకు ఏ విధంగా చెయ్యాలన్నది అర్థం అవ్వలేదన్నమాట. అర్థం అవ్వక మామూలుగా చేసేసాను, కానీ చాలా బాగా వచ్చాయి.
అవి వెంటనే వెలిగించకూడదు. ఒకరోజు నీడలోనే ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే మళ్ళీ పగిలిపోతాయి అన్నమాట. నేనైతే నీడలోనే ఉంచేసాను. ఒకరోజు ఉంచిన తర్వాత అయితే నేను వెలిగించితే చాలా బాగా వచ్చిందనమాట పొగ. మనం ట్రై చేస్తే దాని మీదే కాన్సంట్రేషన్గా దృష్టి పెట్టి ఏం కలపాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తే ఖచ్చితంగా మనం చెయ్యొచ్చు అనమాట అన్నీ. నేనైతే ఇది ఎందులోని చూడలేదు ఇలా చెయ్యాలని. నాకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ కలిపాను అనమాట. ఇలా అయితే చేయాలని అనుకున్నాను, చేసేసాను. చాలా బాగా వచ్చాయి. ఎన్ని పువ్వులో, చాలా పువ్వులు కానీ ఎక్కువేమీ అవ్వలేదు. మొత్తం కలిపి 10 అయ్యి ఉంటాయి. చాలా తక్కువే అయ్యాయి. కానీ చాలా బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది. శ్రమేముంది అసలు. పువ్వులన్నీ ఎండబెట్టేసుకొని మిక్సీ చేసేసుకొని అన్నీ కలిపేసి ఇలా చేసేసుకోవడమే. చాలా ఈజీ. ఇదైతే వెలిగించిన తర్వాత అనమాట. ఇవైతే ఇంత బాగా వస్తాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా బాగా వచ్చాయి. నాకు ఇలాగా ఎవ్వరూ చేయలేనివి ఇలా చేస్తే చాలా ఇష్టం అనమాట. ఎంతమందికి అలవాటు ఉందో చెప్పండి. అవైతే నేను ఏమైనా చేస్తే అది మళ్ళీ యూస్ చేసే వరకు నిద్ర పట్టదనమాట. అసలు ఎవరికైనా అంతే కదా. మన చేత్తో మనం చేసింది అది యూస్ చేసే వరకు ఇంకా అది ఎప్పుడు చేస్తామా అని ఉంటుందన్నమాట. ఆ విధంగానే నాకు కూడా. తర్వాత అయితే ఇది ఒక దేంట్లోనైనా పెట్టేసుకోవడమే. చాలా ఈజీగా ధూప్ స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇలా ఎవరైనా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.